నమస్తే డీటెయిల్స్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేకింగ్ అందుతోంది. 2024 ఎన్నికలకు షెడ్యూల్ వచ్చేసింది. ఏపీలో ఎన్నికల హడావుడి ఊపందుకుంది. ఇప్పటికే అధికార ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థుల జాబితాలు ప్రకటించడంలో నేతలంతా ప్రచారానికి సిద్ధమవుతున్నారు. వైసీపీ అధినేత సీఎం జగన్ సిద్ధం సభలతో ప్రతిపక్షాల కంటే ముందే ప్రజల్లోకి వెళ్లగా జగన్ ను గద్దెదించడమే లక్ష్యంగా బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న టీడీపీ జనసేన కూటమి ప్రజాగళం పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. పల్నాడు జిల్లా బొప్పూడి వద్ద టీడీపీ జనసేన బీజేపీ కూటమి తొలి బహిరంగ సభ జరుగుతోంది. ప్రజాగళం సభకు రాష్ట్రం నలుమూలల నుంచి కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సార్వత్రిక సమరానికి ప్రధాని నరేంద్ర మోడీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై నుంచి శంఖారావం పూరించనున్నారు. అయితే 10 ఏళ్ల తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు, ప్రధాని మోడీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకే వేదికను పంచుకోనున్నారు. కూటమి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ సభను చిలకలూరిపేటలో 300 ఎకరాల్లో 10 లక్షల మంది జనంతో ప్లాన్ చేస్తోంది. వైసీపీ నిర్వహించిన సిద్ధం సభకు ధీటుగా ఉండేలా ప్రజాగళం సభను ప్లాన్ చేసింది బాబు అనుకో. 3 పార్టీల మధ్య పొత్తు కుదిరిన తర్వాత తొలిసారి నిర్వహిస్తున్న ఈ సభ ద్వారా ప్రజలకు బలమైన సందేశాన్ని ఇవ్వాలని 3 పార్టీల నేతలు భావిస్తున్నారు. ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమి నుండి బయటకొచ్చాక చంద్రబాబు మోడీపై చేసిన విమర్శల నేపథ్యంలో ఇప్పుడు ఒకే వేదికపై బాబు, మోడీలు కలుస్తుండటం పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సభలో ప్రధాని మోడీ జగన్ సర్కార్ మీద విమర్శలు చేస్తారా, లేక కూటమి గురించి సందేశంతోనే సరిపెడతారా అన్నది చూడాలి. ఫుల్ డీటెయిల్స్ గుంటూరు నుంచి మా కరెస్పాండెంట్ శ్రీను అందిస్తారు. శ్రీను, చెప్పండి, ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా? యామిని, ప్రజాగళం సభ మరికొద్ది క్షణాల్లోనే ప్రారంభం కానుంది. ఇప్పటికే సభా ప్రాంతం అంతా కూడా ఆ అశేష జనవాహినితోటి నిండిపోతున్నటువంటి పరిస్థితి. దారులై ఏకమయ్యి ఆ బొప్పూడి వైపు వస్తున్న విధంగా ప్రతి వాహనం కూడా బొప్పూడి సభా స్థానానికి చేరుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసినట్లయితే గనక ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు ఉమ్మడి కూటమిగా నోటిఫికేషన్ తర్వాత జరుగుతున్నటువంటి మొదటి బహిరంగ సభ ప్రజాగళం సభ. ఈ ప్రజాగళం సభ రాష్ట్రంలో కని విని ఎరగని రీతిలో ఉండాలనే విధంగా కృతనిశ్చయంతో ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 200 ఎకరాల్లో ఏర్పాటు చేసినటువంటి సభా ప్రాంగణం అంతా కూడా ప్రత్యేకమైనటువంటి గ్యాలరీలు, విఐపీలు, మహిళలకి, యువతకు కూడా సిద్ధం చేసి ఏర్పాటు చేయడం జరిగింది. దారి పొడవున చిలకలూరుపేట, ఒంగోలు, నర్సాపేట ప్రతి రూట్ అంతా కూడా మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో నిండినటువంటి ఫ్లెక్సీలతోటి ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఈ ప్రజాగళం సభ ప్రస్తావన ఉంటుందంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా 2014 తర్వాత మరలా కూటమిగా ఏర్పడి జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమిగా ఏర్పడి ప్రజలకు ఎటువంటి సందేశం ఇవ్వనున్నారు. అయితే గడిచిన 10 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్కు చేసినటువంటి మేలేమిటి, రానున్న రోజుల్లో చేయాలనుకునేది ఏంటి అనేది మోడీ ప్రస్తావిస్తారని కూడా ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు మోడీని దూషించిన తర్వాత మరలా ఇప్పుడు కలిసి ఒకే వేదిక పైన ఉంటున్న నేపథ్యంలో అసలు ఎటువంటి ప్రస్తావన ఉంటుంది, ఆంధ్రప్రదేశ్కు ఎటువంటి వరాల జల్లు కురిపిస్తారు, ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనేది ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రజాగళం సభ చూస్తే రాష్ట్ర దశ దిశ మార్చేదిగా ఎన్నికల సంగ్రామం మొదలైందని చెప్పే విధంగా కూడా సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే వివిఐపి పాసులు, విఐపి పాసులు, ప్రత్యేకమైనటువంటి గ్యాలరీలు ఎన్ని సిద్ధం చేసి కూడా సుమారుగా 200 ఎకరాలలో సభ ఏర్పాట్లను పూర్తి చేసుకోవడం జరిగింది. మరి కాసేపట్లోనే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి.
ఉన్నాయి. ఇప్పటికే బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ నేతలంతా కూడా ఒక్కొక్కరు కూడా సభా ప్రాంగణానికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా 4:30 గంటలకు పవన్ కళ్యాణ్, చంద్రబాబు సభా స్థలానికి చేరుకుంటారు. 5 గంటల సమయంలో ప్రధాని మోడీ వస్తారు. 6 గంటలకు సభ ముగించుకొని మరలా బయలుదేరి వెళ్తారంటూ కూడా షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే 3 పార్టీల నుంచి కూడా పార్టీకి 10 మంది చొప్పున ముఖ్యమంత్రులు మాత్రమే స్టేజ్ మీదకు ఆహ్వానం ఉన్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఇటు బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 పార్టీలకు సంబంధించి 30 మంది వక్తలు మాత్రమే స్టేజ్ పైకి ఆహ్వానం ఉన్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంతే గడిచిన 4 రోజుల నుంచి కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీల నేతలు ఉమ్మడి కార్యాచరణతో మీటింగ్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా చూస్తే గనక స్టేజ్ డెకరేషన్, అలానే ఎల్ఈడీస్, విద్యుత్ లైట్లు, వాటితో పాటు సౌండ్ సిస్టమ్స్ ఇవన్నిటి కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఎండా వేడిమి, పల్నాడు జిల్లాలో ఎండా వేడిమి ఎక్కువగా ఉన్నా కానీ వీటన్నిటిని తట్టుకొని ఉండే విధంగా ప్రత్యేకమైనటువంటి టెంట్స్ ఏర్పాటు చేసి మీటింగ్ను ఏర్పాటు చేయడం జరిగింది. పర్టికులర్గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన మోడీ ఎటువంటి విమర్శలు చేస్తారు, అలానే రానున్న రోజుల్లో ప్రజలకు భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం ఎటువంటి హామీలు ఇచ్చింది, భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, ఉమ్మడి మేనిఫెస్టో ఏమైనా విడుదల చేస్తారా, లేదా ఆంధ్రప్రదేశ్ ప్రజల తలరాతలు మార్చే విధంగా కొత్త ప్రాజెక్టులకు ఆమోదం ముద్ర వేస్తారా, ఏం చేస్తారు, ఏమిటి మోడీ అసలు ఏం చెప్పదలుచుకున్నాడు, ఆంధ్రప్రదేశ్కు ఏం ఇవ్వాలనుకుంటున్నారు, ఆంధ్రప్రదేశ్కు ఎటువంటి భరోసా ఇస్తారు అని ప్రతి ఒక్కరూ కూడా ఈ మీటింగ్ గురించి చర్చిస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అలానే రాజకీయ పార్టీలన్నీ కూడా ఫోకస్ చేసి ఈ మీటింగ్ వైపే చూస్తున్న పరిస్థితి అయితే గనక పల్నాడు జిల్లాలో ఉంది. అంటే శ్రీనివాస్, చూసుకున్నట్లయితే 30 మందికి మాత్రమే స్టేజ్ పైకి వెళ్లే అవకాశం ఉంటుంది అని చెప్పి ఇప్పుడే మీరు చెప్తున్నారు. ఎవరెవరు ఉన్నారు ఆ ముఖ్య నేతల్లో? అంటే ప్రతి పార్టీకి సంబంధించి కూడా ముఖ్యంగా జనసేన పార్టీ నుంచి 10 మంది, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, నాగబాబు, పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు, ఇలా మొత్తం వారు 10 మంది. అలానే తెలుగుదేశం పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు మాజీ మంత్రులు, పొలిటికల్ బ్యూరో సభ్యులు, అలానే వారికి మేనిఫెస్టోకి సంబంధించినటువంటి కమిటీ సభ్యులు, అలానే బీజేపీ పార్టీకి సంబంధించి బీజేపీ అధినేత పురంధేశ్వరితో పాటు వాళ్ళ కీలకమైనటువంటి నేతలు, పదాధికారులుగా ఎవరైతే ఉన్నారో వారు, అలానే కేంద్రం నుంచి వస్తున్నటువంటి నరేంద్ర మోడీ, ఇలా ప్రతి పార్టీకి సంబంధించి కూడా 10 మంది మాత్రమే ఆశీనులు అవ్వటానికి స్టేజ్ పైకి వెల్కమ్ చేయడానికి ఉన్నది. అలానే అసలు ఉమ్మడిగా కూటమి ఎందుకు ఏర్పడాల్సి వచ్చింది, కూటమి యొక్క కార్యాచరణ ఎలా ఉండబోతుంది, కూటమి ప్రజలకు ఏం చేయనుంది, ఆంధ్రప్రదేశ్ దశ మార్చే విధంగా కూటమి ఎలా ఉంటుంది, అలానే 2014 ఎన్నికల్లో ఏదైతే రిపీట్ అయిందో ఉమ్మడిగా కూటమిగా పోటీ చేసి విజయం సాధించారో, అలానే 2024 ఎన్నికల్లో, ఈ ఎన్నికల్లో రానున్న ఎన్నికల్లో కూడా విజయం సాధించడానికి ఎటువంటి కార్యాచరణ సిద్ధం చేస్తారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దశ ఎలా నిర్దేశిస్తారు అనేది ఈ రోజు హైలైట్ గా ఉండనున్నది. అలానే 2019 ఎన్నికల తర్వాత వైసీపీ ప్రభుత్వం హయాంలో కేంద్రం నుంచి ఎటువంటి పథకాలు అందించాయి, కేంద్ర పథకాలను వైసీపీ ఎలా మార్పు చేసింది, ఏమిటి అనే విషయాలను కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రస్తావించే పరిస్థితి కనపడుతుంది. నిజంగా మోడీ ప్రధాని మోడీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎటువంటి విధంగా తుప్పురబట్టనున్నారు, కానీ భవిష్యత్తుకు ఎటువంటి ఆశాజనకంగా ఉండబోతుంది, భవిష్యత్తుకు ఎటువంటి హామీ ఇవ్వనున్నారు, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కు ఎటువంటి మేలు చేయనున్నారు, ఒక రైల్వే జోన్, ఒక విశాఖ స్టీల్ ప్లాంట్, అలానే ప్రత్యేక హోదా లేదా రాజధానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి కార్యాచరణ, ఇలా అనేకమైనటువంటి ప్రశ్నలు ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. వీటన్నిటికీ కూడా మోడీ ఎటువంటి సమాధానం చెబుతాడని కూడా ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అలానే ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ ఎటువంటి నిర్ణయంతో ఉన్నది ఏంటి అనేది ఇవాళ ప్రతి ఒక్కరికి తెలియాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అంటే శ్రీనివాస్, ఈ స్టేజ్ పై నుంచి, ఈ కూటమి స్టేజ్ పై నుంచి ఏమన్నా మేనిఫెస్టో, ఈ 3 పార్టీలకి సంబంధించి ఉమ్మడి మేనిఫెస్టో ఏమైనా రిలీజ్ చేసే అవకాశం ఉందా? అంటే ఇప్పటి వరకు చూసినట్లయితే గనక ఉమ్మడిగా అభ్యర్థుల జాబితా, జనసేన, తెలుగుదేశం పార్టీ 2 దఫాలుగా అభ్యర్థుల జాబితాను విడుదల చేయడం జరిగింది. మొదటిసారి 94 మంది తెలుగుదేశం, 5 జనసేన పార్టీతో 99 మంది అభ్యర్థుల జాబితా విడుదల చేశారు. తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక్కరిగా 34 మంది అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు పార్లమెంట్ అభ్యర్థుల జాబితాను విడుదల చేయలేదు. జనసేన పార్టీ, తెలుగుదేశం కలిసి, జనసేన బీజేపీ కలిసి 8 పార్లమెంట్ స్థానాల్లో పోటీ, 30 అసెంబ్లీ స్థానాల్లో పోటీ.
మిగిలిన చోట్ల 144 స్థానాల్లో తెలుగుదేశము, మిగిలిన 17 పార్లమెంట్ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది. కానీ మేనిఫెస్టోకి సంబంధించి తెలుగుదేశం పార్టీ సూపర్ 6 అంటూ కూడా ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. అలానే జనసేన ప్రతి చేనికి నీరు, ప్రతి చేతికి పని అనే నినాదంతో షణ్ముఖ వ్యూహంతో ముందుకెళ్ళటం జరిగింది. బీజేపీ కూడా మేము ప్రజలకు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తునిస్తామంటూ కూడా ప్రకటనలు చేస్తుంది. ఈ 3 పార్టీలు కలిసి ఉమ్మడి మేనిఫెస్టో ఈ రోజు ఆవిష్కరించే అవకాశం అయితే లేదు. కానీ రానున్న రోజుల్లో తప్పనిసరిగా 3 పార్టీ అధినేతలు కలిసి మేనిఫెస్టో ప్రకటిస్తారు. కానీ భవిష్యత్తు తరాలకు రానున్న రోజుల్లో 3 పార్టీలు కలిసినటువంటి కూటమి ఎటువంటి భరోసా ఇస్తారు ఏమిటి అనే దానికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ ఇవ్వడానికి అయితే గనక సిద్ధపడటం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఈ కూటమి భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం కూటమి ముందుకెళ్తుంది. ఆంధ్రప్రదేశ్ యొక్క దిశ మార్చేదిగా ఉంటుందంటూ కూడా అన్ని పార్టీ వర్గాలు చెబుతున్నటువంటి పరిస్థితి. కానీ కని విని ఎనగని రీతిలో చరిత్రలో నిలిచిపోయేటట్టుగా ప్రజాగళం సభ సక్సెస్ చేస్తామంటూ కూడా అన్ని పార్టీ నేతలు చెబుతున్న పరిస్థితి ఇక్కడ ఉంది. ఎంతసేపట్లో ఇప్పుడు పవన్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు వచ్చే అవకాశం ఉంది? ఆల్రెడీ స్టార్ట్ అయ్యారా? ఎలా వస్తున్నారు? షెడ్యూల్ ప్రకారము 4 గంటల 20 నిమిషములకు పవన్ కళ్యాణ్, చంద్రబాబు షెడ్యూల్ ప్రకారం ఇక్కడికి చేరుకోనున్నారు. అలానే 5 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటున్నటువంటి కార్యక్రమం కాటాన యాల్సీస్గా షెడ్యూల్ ప్రకారమే జరగడానికి అవకాశం ఎక్కువగా ఉండటం జరిగింది. అంటే ఇప్పటికే ప్రత్యేకమైనటువంటి 3 హెలిప్యాడ్లను ఏర్పాటు చేశారు. 3 ప్రాంతాలు 3 విధాలుగా సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉండటం జరిగింది. ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్ ద్వారా నాగబాబు, పవన్ కళ్యాణ్ చేరుకోనున్నారు. తర్వాత చంద్రబాబు కూడా ఆయనకి సంబంధించినటువంటి హెలిప్యాడ్ ద్వారా రావడానికి సిద్ధమవుతున్నారు. ఇక గన్నవరం విమానాశ్రయానికి ఇంకా చేరుకోలేదు కాబట్టి నరేంద్ర మోడీ 4 గంటలకు ఇక్కడికి చేరుకుంటారు. 4 గంటల నుంచి 6 గంటల వరకే మాత్రమే ఇక్కడ షెడ్యూల్ టైం ఇచ్చారు. అప్పటి వరకే మాత్రమే ఇక్కడ ఉండే అవకాశం ఉండడం జరిగింది. కానీ ఈ రోజు సభలో మొత్తం కూటమిగా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, కూటమిలో ఎటువంటి ప్రకటన ఉంటుంది అనేది ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలానే ఆంధ్రప్రదేశ్లో రానున్న రోజుల్లో కూటమి యొక్క ప్రస్థానం, కూటమి యొక్క ప్రభావం, కూటమి యొక్క తీరు ఎలా ఉంటుందంటూ కూడా ప్రతి ఒక్కరూ చర్చించుకున్న పరిస్థితి అయితే కనుక ఆంధ్రప్రదేశ్లో ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.